ఒక ఊర్లో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను తన భార్య పిల్లలతో సంతోషంగా గడిపేవాడు. రోజువారీ పనుల మీదే వారి జీవనం ఆధారపడి ఉంటుంది. ఒకసారి ఆయనకు పొలం పంటలు పండడం కష్టమైంది. అయితే పొలంలో పెద్ద చెట్టు మీద దయ్యం ఉందని అందరూ అనుకునేవారు. అయితే ఆ దెయ్యం పెద్ద తిండిపోతుదని, దానికోసం రోజు మంచి భోజనాలు పెట్టాలని ఆ ఊర్లో ప్రజలు భయపడి ప్రచారం చేసేవారు. ఒకరోజు రామయ్య తన పొలంలో పనికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో వదిలిన పాత భోజనాల పాత్రలను చూసి ఆశ్చర్యపోయాడు. ఆ దయ్యం గురించి తన భార్య కూడా చాలాసార్లు చెప్పింది. కానీ రామయ్య అలాంటి మాటలు నమ్మేవాడు కాదు. ఒకరోజు రాత్రి రామయ్య ధైర్యంగా చెట్టు దగ్గర ఉండాలని నిర్ణయించుకున్నాడు. కొంచెం పులిహోర, తేనీటి పొయ్యి, కొన్ని పండ్లు, మట్టి దీపం పెట్టి, ఓసి దయ్యమా, నీకిది సరిపోతుందా అని అరిచాడు. అంతే, అక్కడికి దయ్యం ప్రత్యక్షమైంది. ఆ దయ్యం చాలా పెద్దదిగా భయంకరంగా కనిపించింది. కాని దయ్యం, నాకింకా ఆహారం కావాలి, లేకుంటే నేను నీ పొలాన్ని వదిలిపెట్టను అని బెదిరించింది. రామయ్యకు ఆ దయ్యం పెద్ద తిండిపోతుందని అర్థమైంది. అతను దయ్యం అడిగినంత ఆహారాన్ని ఇవ్వలేనని భావించి చాకచక్యంగా ఆ సమస్యను పరిష్కరించాలని తలపెట్టాడు. రామయ్య పొలంలో పండే పండ్లను తీసుకొచ్చి చక్కగా అలంకరించి చెట్టు కింద పెట్టాడు. ఆ దయ్యం పండ్లను తినే పనిలో పడింది. రామయ్య మాత్రం ఆ దయ్యానికి మరో వేషం చూపించేందుకు బాణం వేసి ఆ పొలానికి ఫెన్సింగ్ చేయించాడు. చివరికి ఆ దయ్యం ఎక్కడికో వెళ్ళిపోయింది. దీని ద్వారా రామయ్యకు తిండిపోతు దయ్యం కూడా ఏదో ఒక ప్రలోభంలో పడితే దాన్ని ఎలా తిప్పికొట్టాలో అతనికి అర్థమైంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చిందా? నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.